హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 40. ఈరోజు మనం ప్రిపోజిషన్స్ అంటే విభక్తి ప్రత్యయములు, వాటిని ఉర్దూలో హర్ఫే జార్ అని అంటారు. ఈ ప్రిపోజిషన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు కొన్ని ప్రిపోజిషన్స్, వాటిని తెలుగులో ఏమంటారో, వాటిని ఉర్దూలో ఏ విధంగా ఉచ్చరిస్తారో ఇప్పుడు చూద్దాం. లోపల అంటే అందర్, బయట అంటే బాహర్, క్రింద అంటే నీచే, పైన అంటే ఊపర్, ముందు అంటే సామ్నే, వెనుక అంటే పీచే, నుండి అంటే సే, వరకు అంటే తక్. ఇప్పుడు వీటిని వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారో నేర్చుకుందాం. నేను లోపల ఉన్నాను అనే తెలుగు మాట ఉందనుకోండి, దాని ఉర్దూలో ఈ ప్రిపోజిషన్ లోపల అనే దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం. మై అందర్ హూ. మై అంటే నేను, లోపల అనే దానికి ఉర్దూ మీనింగ్ అందర్, ఉన్నాను అంటే హూ అనే అర్థం వస్తుంది. నా పుస్తకం బ్యాగ్ లోపల ఉంది అని ఉందనుకోండి తెలుగు వాక్యం, దాని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే మేరీ కితాబ్ థైలీకే అందర్ హై అని అనొచ్చు, లేదా మేరీ కితాబ్ థైలీ మే హై అని కూడా అనొచ్చు. మే అంటే లోపల అని అర్థం కూడా వస్తుంది. అందరు అనొచ్చు, లేదా మే అని కూడా అనొచ్చు. అది సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. థైలీ మే హై అంటే సంచి లోపల ఉంది, బ్యాగ్ లోపల ఉంది అని చెప్పడం. అలాగే నా కారు బయట ఉంది అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? మేరీ కార్ బాహర్ హై. మేరీ కార్ నా కారు, బాహర్ అంటే బయట, హై అంటే ఉంది, నా కారు బయట ఉంది. మేరీ కార్ బాహర్ హై అంటే నా కారు బయట ఉంది అనే అర్థం వస్తుంది. నేను బయటకు వెళతాను అనే పదం ఉందనుకోండి వాక్యం, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? మై బాహర్ జావుంగా. మై అంటే నేను, బాహర్ అంటే బయటికి, జావుంగా వెళతాను. అది వెళతాను అంటే ఇంక జరగలేదు కాబట్టి ఫ్యూచర్ టెన్స్లో ఉంది, జావుంగా వెళతాను అని. నా పెన్ మేజా క్రింద ఉంది అంటే బల్ల కింద ఉంది. నా పెన్ మేజా క్రింద ఉంది అనే తెలుగు మాట ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటామంటే మేరీ కలం టేబుల్ కే నీచే హై. మేరీ కలం నా పెన్ను, నా కలము, టేబుల్ కే మేజాకి నీచే క్రింద, మేజాకి క్రింద, హై అంటే ఉంది, మేజాకి కింద ఉంది, మేజా క్రింద ఉంది అని చెప్పొచ్చు. నేను చెట్టు క్రింద ఉన్నాను అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని మై దరఖ్త్ కే నీచే హూ. మై అంటే నేను, దరఖ్త్ అంటే చెట్టు, కే అంటే చెట్టు యొక్క అనే అర్థం వస్తుంది అనమాట. దరఖ్త్ కే చెట్టుకి, నీచే చెట్టు కింద, నీచే అంటే క్రింద, ఉన్నాను హూ. మై దరఖ్త్ కే నీచే హూ, చెట్టు క్రింద ఉన్నాను అనే అర్థం వస్తుంది అనమాట. పిచ్చుక చెట్టు పైన ఉంది. చిడియా దరఖ్త్ కే ఊపర్ హై అని కూడా అనొచ్చు, లేదా చిడియా దరఖ్త్ పర్ హై అని కూడా అనొచ్చు. పర్ అనంటే మీద ఉన్నట్టుగా అర్థం వస్తుంది అనమాట. పర్, చిడియా దరఖ్త్ పర్ చెట్టు మీద, చెట్టు పైన అనే మీద, చెట్టు మీద అనే అర్థం వస్తుంది అనమాట దరఖ్త్ పర్ అంటే. దరఖ్త్ కే ఊపర్ హై చెట్టు పైన ఉంది అని మనం వాక్యం రాసేటప్పుడు చెప్పొచ్చు, ఈ విధంగా చెప్పొచ్చు. చిడియా దరఖ్త్ కే ఊపర్ హై అని కూడా అనొచ్చు,
మామూలుగా చెప్పేటప్పుడు చిడియా దరఖ్త్ పర్ హై అని కూడా అనొచ్చు. చిడియా అంటే పక్షి లేదా పిచ్చుక చెట్టు పైన, దరఖ్త్ పర్ లేదా దరఖ్త్ కే ఊపర్ హై ఉంది అనే అర్థం వస్తుంది. అలాగే పుస్తకం బల్ల పైన లేదా బల్ల మీద ఉంది అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని కితాబ్ టేబుల్ కే ఊపర్ హై అని కూడా అనొచ్చు, కితాబ్ టేబుల్ పర్ హై అని కూడా అనొచ్చు. రెండు కరెక్టే. నా ముందు ఒక పిల్లి ఉంది. నా ముందు అంటే మేరే సామ్నే, మేరే సామ్నే, నా ముందు ఒక పిల్లి ఉంది. బిల్లీ హై, ఒక అంటే ఏక్ బిల్లీ హై అని కూడా అనొచ్చు. ఇక్కడ ఒక అని పెట్టాను కాబట్టి ఇక్కడ ఏక్ అని పెట్టుకుంటే బాగానే ఉంటుంది, సమంజసంగానే ఉంటుంది, లేకపోయినా పర్వాలేదు. మేరే సామ్నే బిల్లీ హై, నా ముందు పిల్లి ఉంది అనే అర్థం వస్తుందన్నమాట. బడి ముందు ఒక చెట్టు ఉంది. ఇప్పుడు స్కూల్ కే సామ్నే, బడి ముందు, స్కూల్ కే సామ్నే, స్కూల్ యొక్క ముందు, స్కూల్కి ముందు. ఏక్ దరఖ్త్ హై, ఏక్ అంటే ఒక, దరఖ్త్ అంటే చెట్టు, హై అంటే ఉంది. స్కూల్ కే సామ్నే ఏక్ దరఖ్త్ హై, స్కూల్కి ముందు ఒక చెట్టు ఉంది. మా ఇంటి వెనుక ఒక చెరువు ఉంది అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏమంటారు? హమారే ఘర్కే పీచే, హమారే మా ఘర్కే ఇంటికి, పీచే వెనుక వైపున, ఏక్ తలాబ్ హై ఒక చెరువు ఉంది, తలాబ్ అంటే చెరువు, హై అంటే ఉంది. హమారే ఘర్కే పీచే ఏక్ తలాబ్ హై, మా ఇంటి వెనుక ఒక చెరువు ఉంది అనే అర్థం వస్తుంది. నాకు వెనుకకు వెళ్ళడం ఇష్టం లేదు అనే తెలుగు వాక్యం ఉందనుకోండి, దాని ఉర్దూలో ఏమంటాం? ముఝే పీచే జానా పసంద్ నహీ, ముఝే అంటే నాకు, పీచే జానా వెనుకకు వెళ్ళటం, పసంద్ నహీ ఇష్టం లేదు. ఓకే, ఆ విధంగా అర్థం వస్తుంది. ఇప్పుడు నుంచి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. భూమి నుంచి చంద్రుడు చాలా దూరం అనే వాక్యం ఉంది కదా, దానిని ఉర్దూలో ఏ విధంగా వాడతాం? ధర్తీ సే చాంద్ బహుత్ దూర్ హై, ధర్తీ సే అంటే భూమి నుంచి, సే అంటే నుండి లేదా నుంచి, చాంద్ అంటే చంద్రుడు, బహుత్ అంటే చాలా, దూర్ హై దూరంగా ఉంది, దూరం, భూమి నుంచి చంద్రుడు చాలా దూరంగా ఉంది అని చెప్పచ్చు. మా ఇంటి నుంచి బడి చాలా దగ్గర అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏమంటాం? హమారే ఘర్ సే స్కూల్ బహుత్ కరీబ్ హై, హమారే ఘర్ సే మా ఇంటి నుంచి, సే అని ఉంది కదా, నుంచి లేకపోతే నుండి, స్కూల్ అంటే బడి, బహుత్ కరీబ్ హై చాలా దగ్గరగా ఉంది, మా ఇంటి నుంచి బడి చాలా దగ్గరగా ఉంది అనే అర్థం వస్తుంది. అక్కడి వరకు వెళ్ళటం చాలా కష్టం అనే వాక్యం ఉంది. వరకు కదా, వరకుని ఉర్దూలో ఏమంటాం? తక్ అని అంటామని తెలుసుకున్నాం. దాన్ని వాక్యంలో ఏ విధంగా వాడతారో ఇప్పుడు చూద్దాం. వహా తక్ జానా, వహా తక్ జానా బహుత్ ముష్కిల్ హై, వహా తక్ అక్కడి వరకు, జానా వెళ్ళటం, బహుత్ చాలా, ముష్కిల్ హై కష్టంగా ఉంది. వహా తక్ జానా బహుత్ ముష్కిల్ హై, అక్కడి వరకు వెళ్ళటం చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు. నేను ఇంగ్లాండ్ వరకు వెళ్తాను అనే వాక్యం ఉంది. దాంట్లో మై ఇంగ్లాండ్ తక్ జావుంగా, వెళతాను అన్నది కదా, ఇంకా ఫ్యూచర్ టెన్స్లో చెప్తున్నాం అన్నమాట. మై ఇంగ్లాండ్ తక్ జావుంగా, మై అంటే నేను, ఇంగ్లాండ్ తక్ అంటే ఇంగ్లాండ్ వరకు, జావుంగా వెళతాను.
ఓకే ఫ్రెండ్స్, ఈ వాల్టితో ఈ లెసన్ని ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం ప్రజెంట్ టెన్స్ వర్తమాన కాలంలో వాక్యాలు ఏ విధంగా చెప్తారో వాటి గురించి నేర్చుకుందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.